నమస్తరా అందరికి. మీకు ఈ పిక్కు పెడితే ఈ వీడియో పెడితే భయపడతారు. 8 నెలల పాప మీద ఒక మంత్రగాడు పొట్ట మీద నిలబడ్డాడు. నాన్న నిలబడి మంత్రజపం చేస్తున్నాడు. అసలు ఆ తల్లిదండ్రులు ఎట్లా ఒప్పుకున్నారు? అంత పెద్ద గాడిద నా కొడుకు వాడ చిన్న బేబీ పొట్ట మీద నిలబడితే ఈ మూఢనమ్మకాలు ఎట్లా నమ్ముతారు వీళ్ళు? నిజంగా ఇది మా ఇళ్లలో కూడా మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో జరిగింది నాన్న. ఒకరింట్లో 30 తులాల బంగారం పోయింది నాన్న. పోతే ఆ ఇంటిలో రాజులు ఒక మంత్రగాని దగ్గర పోయి, మీరు చెప్పండి బంగారము మీరు అంజనం వేసి అంటే వాడు ఒక పట్టు రాసి ఒక అంజనం వేసి అందులో మంత్రజపం చేసి చూస్తానట. ఆ ఇంట్లో ఉన్న ఒక ఆమె చేతిలో పడ్డది. ఆమెను బయటకు పోనీయద్దు, ఆమె చేతుల్నే ఉన్నది. మీరు పోయి నేను మంత్రబియ్యం ఇస్తున్నా, మంత్రము ఊదిబత్తీలు ఇస్తున్నా, ఇంట్లో ముట్టియండి. ఈ బియ్యం తీసుకుపోయి ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు పెట్టండి. మీకు తెల్లారేసరికి దొంగ దొరుకుతారు అని చెప్పేసి అని వాడు చెప్పిండట. ఆ ఇంట్లో ఉన్నది ఒక్కతే వాళ్ళ ఇంట్లో కోడలు. ఇక తెచ్చిండ్రు మంత్రబియ్యము, ఏదో అన్ని పిచ్చి పిచ్చిగా ఊదిబత్తీలు అవి ఏవో పెట్టిరు. 3 రోజులు వెతికిర్రు నాన్న. 3 రోజులు వెతికి లాస్ట్ వాళ్ళ బీరువాలనే వాళ్ళ పర్సులనే దొరికినాయి ఆ 30 తులాల బంగారం. అవే గనుక ఆ బంగారం ఇంకెక్కడన్నా బయట దొరికేది ఉంటే ఆ ఇంట్లో ఉన్న కోడలే తీసుకొచ్చి భయపడాడ పెట్టింది అంటుండే కదా. అంటే ఈ అంజనమేసి చెప్పినోడు కరెక్ట్ చెప్పిండు, భయపడి తెచ్చిపెట్టింది అంటుండే. మరి ఇప్పుడు వాళ్ళ బీరువాల దొరికింది కదా. ఇక మరి వాడిని ఏ షొప్పు తీసుకొని కొట్టాలి? మంత్రగాన్ని వాడు 8,000 తీసుకున్నాడు ఎదవా. కానీ 3 రోజులైతే ఆ ఇంట్లో కోడలైతే నరకం చూసింది కదా. ఈ మూఢనమ్మకాలు నమ్మొద్దు, నిజాలు తెలుసుకోవాలి. ఫస్ట్ వెతుక్కోవాలి. అన్యాయంగా ఒకరి మీద మనం నిందలు మోపొద్దు కదా. ఈ మూఢనమ్మకాలు నమ్మొద్దు.